హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ టు స్మైలీ వరల్డ్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు 3 పథకాల బిగ్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. తల్లికి వందనం 1, 2 అన్నదాత సుఖీభవ, 3 స్పౌస్ పెన్షన్, అది ఒక రకమైన వితంతు పెన్షన్ అండి. ఈ 3 పథకాలు గురించిన బిగ్ అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ పథకాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారు, వీటి వివరాలు ఏంటనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి నెల అమలు చేసే పథకాల వివరాలతో ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో అయితే నిర్ణయించిందండి. ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది అయిన సందర్భంగా జూన్ 12న అయితే తల్లికి వందనం తల్లికి వందనం అంటే పిల్లలందరికీ ఇంట్లో ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 ఇవ్వనున్నారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ అంటే ప్రతి రైతుకు కూడా, కౌలు రైతులకు కూడా 3 విడతల్లో 20,000 అందించనున్నారు. ఈ పథకాలన్నీ కూడా ఈ రోజున 1,00,000 మంది ఒంటరి మహిళలకు, వితంతువులకు ఏవైతే స్పౌస్ పెన్షన్లు ఉన్నాయో అవి కూడా కొత్త పెన్షన్లు అయితే ఇవ్వనున్నారండి. ఈ 3 పథకాలు కూడా జూన్ 12న గవర్నమెంట్ అయితే విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ 3 పథకాల గురించి ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. తల్లికి వందనం పథకం గురించి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, తల్లికి వందనం స్కీము మీ పిల్లలకి రావాలంటే తల్లి మరియు పిల్లలు ఇద్దరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని చెప్పి ఇంతకుముందు వాలంటీర్లు చేసేవారు కదండి. వాలంటీర్లకి ఒక యాప్ అయితే ఉండేది, మొబైల్ యాప్. అందులో వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేసేవారు. అంటే ప్రతి ఇల్లు కూడా వారి హౌస్ హోల్డ్ వారి యాప్లో జియో ట్యాగింగ్ అయితే చేసేవారు. అదేవిధంగా ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారో తర్వాత సచివాలయం సిబ్బందికి ఈ బాధ్యత అయితే ఇచ్చారు. వారు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అయితే చేశారండి. ఎంప్లాయీ మొబైల్ యాప్ అనే అప్లికేషన్లో ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అయితే చేయడం జరిగింది. ఆ యాప్లో తల్లి మరియు పిల్లలు ఇద్దరూ కూడా ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఒకే హౌస్ హోల్డ్ కుటుంబంలో అయితే ఉండాలి. ఎవరైతే పిల్లలు కొన్ని కుటుంబాల్లో పిల్లలు విడివిడిగా యాడ్ అయ్యారండి. తల్లి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో, పిల్లలు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడం జరిగింది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఈ పథకంకి ముఖ్యమైన కీ పాయింట్ ఏమి ఇచ్చారంటే, ఖచ్చితంగా తల్లి మరియు పిల్లలు ఇద్దరూ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఒకసారి మీరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో లేదో చెక్ చేసుకోవడం మంచిది. ఇంకొకటి మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా ఎన్పిసిఐకి ఆధార్కి అయితే లింక్ అయి ఉండాలండి. ఎన్పిసిఐ అంటారు, దానికి లింక్ అయి ఉండాలి. అది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీ బ్యాంక్ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఎన్పిసిఐ లింక్ చేయించుకోవచ్చు. అంతకీ కాకపోతే మీరు చేసుకునే ఒక సులభమైన మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ పేరు మీద మీ ఆధార్ లింక్తో ఒక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ని అయితే తీసుకోండి. పోస్ట్ ఆఫీస్లో అయితే మీకు 100 రూపాయలతో అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు. ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక 100 రూపాయలు మీరు తీసుకుని వెళ్తే కనుక మీ పోస్ట్ ఆఫీస్కి పోస్ట్ మ్యాన్ అయితే మీకు మీ ఆధార్ లింక్ చేసి మీకు అకౌంట్ అయితే ఇస్తారు. ఇలాంటివన్నీ అయితే చాలా ఈజీగా మీ ఆధార్ అనేది అకౌంట్కి లింక్ అయి ఉంటుంది కనుక ఏ ప్రాబ్లం లేకుండా మీకైతే అమౌంట్ పడుతుంది. ఇది ఒక సులభమైన మార్గంగా అయితే నేను చెప్తాను. చాలామంది అయితే ఇదే పద్ధతిలో చేసుకుని లబ్ధి పొందిన వారు అయితే చాలామంది ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకం యొక్క పూర్తి వివరాలు అయితే నేను ముందు ఒక వీడియోలో అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మీరు వెళ్ళి ఆ వీడియో చూసి మొత్తం దాని విధానాలని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్పౌస్ పెన్షన్ అండి. ఇది ఒక రకంగా వితంతు పెన్షన్ అని చెప్పొచ్చు. ఈ పెన్షన్ గురించి కూడా నేను పూర్తి వీడియో చేశాను. అది కూడా లింక్ ఇస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూడండి. చూస్తే కనుక మీకు మొత్తం దాని గురించిన పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. ఈ 3 పథకాలను అయితే జూన్ 12న విడుదల చేయాలని గవర్నమెంట్ అయితే ఉద్దేశించిందండి. వీటికి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇంకా అనేక మందికి ఈ వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. నాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.